హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను కోడి గుడ్డుతో పులుసు చేయబోతున్నానండి. ఇది వచ్చేసి ఎలా చేయాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఇది వచ్చేసి మనకు రైస్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి 2 టొమాటోల్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొంచెం చింతపండు, ఒక 2 to 3 ఇంచెస్ చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 చిట్టీలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు ఉడికిన తర్వాత మనం ఇందాక టొమాటో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టొమాటో పేస్ట్ ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే 2 స్పూన్లు మసాలా అండి. ఈ మసాలా వచ్చేసి నా వీడియోస్లో ఉంది, మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేసి ట్రై చేయండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో 2 స్పూన్లు కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, అలానే పావు చెంచా పసుపు, వీటన్నింటిని బాగా కలుపుకొని 1 నిమిషం వరకు ఉడికించుకోవాలి. మనం నార్మల్గా కోడిగుడ్డు కర్రీ, ఎగ్ మసాలా చేసుకుంటుంటాము. బట్ ఇది పులుసు అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. సేమ్ చేపల పులుసులా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది ఉడకడానికి మనం ఇందాక మసాలా బౌల్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఇందులో పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇందాక చింతపండుని నానబెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు మొత్తం జ్యూస్ లాగా చేసుకొని దాన్ని మొత్తం గుజ్జుని డివైడ్ చేసుకోవాలి. సో ఈ పులుసుని వచ్చేసి ఈ చింతపండు పులుసుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ ఉడుకుతున్న దానిలోకి 1 స్పూన్ ధనియా పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. అందులోనే ఇందాక మనం చింతపండు గుజ్జుని మొత్తం డివైడ్ చేసుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో మీకు గ్రేవీ ఎంతైతే అవసరమవుతుందో అన్ని నీరు పోసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళని యాడ్ చేసుకున్నా. ఈ నీళ్ళు మరుగుతున్నాయి అన్నప్పుడు మనం కొంచెం ఒక 1/2 స్పూన్ బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కొంతమందికి ఎక్కువగా పులుపు నచ్చకపోవచ్చు. సో అలాంటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నారంటే కనుక టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో తర్వాత వచ్చేసి ఇలా మరుగుతున్న నీళ్ళలోకి మనం ఒక్కొక్క గుడ్డుని, మనం ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లని పగలగొట్టుకొని స్లోగా ఈ కర్రీలోకి వదలాలండి. లేదంటే కనుక ఆ యోక్ అనేది పగిలిపోతుంది అనమాట. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎన్ని ఎగ్స్ అయితే కావాలో అన్ని ఎగ్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇలా మీకు కావాల్సిన గుడ్లని పగలగొట్టి వేసుకొని కదపకుండా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు మూత ఓపెన్ చేయకుండా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో, మరి హై పెట్టకండి. సో మీడియం ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మనకు వచ్చేసి అవి డివైడ్ అవ్వవన్నమాట. సో మనము 10 నిమిషాల తర్వాత ఒక్కొక్క గుడ్డుని అలా కదిలించాలి, లేదంటే అడుగంటేసుకొని మాడిపోతాయన్నమాట. సో అందుకని మీరు ఇలా రసాన్ని అన్ని దాన్ని ఎగ్స్ మీద కూడా వేసుకుంటూ సో మీరు అలా ఒకసారి కలుపుకొని చివరగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసుకున్నారంటే ఎంతో సింపుల్గా, ఎంతో టేస్టీగా, కొత్తగా రుచి కావాలి అనే వాళ్ళకి ఈ కోడిగుడ్డు పులుసు కూడా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఇంట్లో ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.